హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ స్టోరీ తెలుగు. అండ్ ఈ రోజు మనం 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. అండ్ దీంట్లో చాలా చేంజెస్ అయితే చేశారు. అండ్ రేంజ్ పెంచారు, అండ్ అలాగే మనకి టాప్ స్పీడ్ పెంచారు, అండ్ అలాగే మనకి డిస్ప్లే చేంజ్ అయితే చేశారు. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఈ బైక్ని మనకి వరుణ్ బజాజ్ బెవరా షోరూమ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం, వెళ్ళి చెక్ చేయండి. లేట్ కూడా మనం 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, మనం బజాజ్ చేతక్లో వాకడంతో స్టార్ట్ చేద్దాం. అండ్ వాకడంతో పాటు దీనికి కీస్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఓన్లీ వన్ బటన్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు, చూసారు కదా. ఓన్లీ వన్ బటన్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గా ఈ బైక్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనకి కీ అయితే డిటెక్ట్ అయితే అయిపోతుంది అనమాట బైక్ నుంచి. అండ్ దీంట్లో వచ్చేసరికి ఓవర్గా 2 మోడల్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా అర్బన్, ఇంకోటి వచ్చేసరికి ప్రీమియం అనమాట. ఇవి దాంట్లో వచ్చేసరికి మనకి స్టాండర్డ్ ప్యాక్ అండ్ అలాగే మనకి టెక్ ప్యాక్ అయితే ఉంటాయి అనమాట. ఓవరాల్గా 4 మోడల్స్ అయితే అయినాయి. అండ్ మీకు టెక్ ప్యాక్లో వచ్చేసరికి రివర్స్ మోడ్ అండ్ అలాగే మనకి హిల్ హోల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఇవన్నీ కూడా యాడ్ అయితే అవుతాయి అనమాట. మీకు డిస్ప్లే అయితే చేస్తాను మ్యాక్సిమం అవన్నీ కూడా. అండ్ అర్బన్లో వచ్చేసరికి ఈ పైన ఈ టెక్స్చర్ అయితే మీకు చేంజ్ అయితే అవుతుంది. ఈ టెక్స్చర్ వచ్చేసరికి మనకి క్రోమ్లో అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ టీఎస్పీ డిస్ప్లే అయితే ఉంది కదా, ఇది కూడా చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఈ షేప్ కూడా చేంజ్ అయితే అయిపోతుంది టోటల్గా. అండ్ ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే చూడొచ్చు, అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే చూడొచ్చు. చాలా బ్రైట్గా అయితే ఉంది. అండ్ మెయిన్గా దీంట్లో కలర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చాలా కలర్స్ అయితే ఉంటాయి. మీకు అర్బన్లో కొన్ని కలర్స్ అయితే ఉంటాయి. మీకు వైట్, ఇలా కొంచెం బ్లూయిష్ టైప్ అయితే ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ మనకి ప్రీమియంలో వచ్చేసరికి గోల్డ్, బ్లాక్, బ్లూ అనమాట. ఇలా 3 కలర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం ఇవన్నీ కూడా డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎల్ఐవిల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు ప్రీమియంలో వచ్చేసరికి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. మీకు అర్బన్లో చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ రియర్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి చేతక్ బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి ఇండికేటర్స్ అనమాట. ఇండికేటర్స్ ఒకసారి ఆన్ అయితే చేద్దాం మనం. ఇండికేటర్స్ అయితే మనకి సీక్వెన్షియల్గా అయితే వర్క్ అయితే అవుతున్నాయి అనమాట. రియర్లో అయితే వర్క్ అవుతాయి సీక్వెన్షియల్గా. అండ్ ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ ట్రీట్మెంట్ అయితే చేశారు. మనకి క్రోమ్ అయితే ఎక్కడైతే వాడలేదు ప్రీమియం ప్యాక్లో వచ్చేసరికి. అండ్ అలాగే మనం సైడ్కి వచ్చినట్లయితే మనకి డిజైన్ అయితే చాలా క్లాసిక్గా అయితే ఉంటుంది. అండ్ చూడొచ్చు మీరు, మెయిన్గా గోల్డ్ కలర్లో అయితే చూడడానికి అయితే బాగుంది. అండ్ అలాగే మనకి ఫుట్ బోర్డ్ డిజైన్ కూడా బాగుంది. చాలా ఎక్కువ స్పేస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి హుక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 3 kgs మ్యాక్స్ లోడ్ అయితే క్యారీ అయితే చేయగలదు అనమాట. ఇక్కడ బటన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ బటన్ని మీరు ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే బైక్ అయితే ఆన్ అయితే అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే బైక్ అయితే సైడ్ లాక్ అయితే అవుతుంది అనమాట. అండ్ మీకు డిస్ప్లే చూసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. సైజ్ స్టాండ్ అని ఉంది. అండ్ అలాగే మనకి బ్యాటరీ వాటేజ్, అండ్ అలాగే మనకి 6 కిలోమీటర్ ఎంత తిరిగాం, ఓడోమీటర్, అండ్ అలాగే మనకి స్పీడోమీటర్, అండ్ అలాగే మనకి రేంజ్ ఎంత ఉంది, ఛార్జింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ కొంచెం స్టోరేజ్ కంపార్ట్మెంట్ అయితే ఉంది. ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే బటన్ అయితే ఉంది కదా, సింగిల్ ప్రెస్ చేసినట్లయితే మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, యూఎస్బీ ఛార్జింగ్ యూఎస్బీ ఏ పోర్ట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వస్తారు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉంటాయి అనమాట. టూల్ కిట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. మీరు ఒకవేళ రియర్ కంపార్ట్మెంట్ని ఓపెన్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసినట్లయితే రియర్ కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సౌండ్ అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి దీంట్లో అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసరికి 21 లీటర్స్ వరకు అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే మనకి అర్బన్ దాంట్లో మీకు ఛార్జర్ కూడా అయితే మారుతుంది. ఆరెంజ్ కలర్ ఛార్జర్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మూసేద్దాం, కూసేస్తుంది అర్థమాట్లేదు. అండ్ కుషనింగ్ లెవెల్స్ అయితే చూడొచ్చు మీరు, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. అండ్ అలాగే మనకి సీట్ కూడా వైడ్ ఎనఫ్ అయితే ఉంది. అండ్ రియర్ ప్యాసింజర్కి గ్రాబ్లెస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్గా బిల్డ్ క్వాలిటీ అయితే టోటల్ మెటల్తో అయితే ఫినిష్ అయితే చేశారనమాట. టోటల్ మెటల్తో ఇదైతే బిల్డ్ అయితే అయిందనమాట. బిల్డ్ క్వాలిటీ లెవెల్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఫుడ్ ప్యాక్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. మీకు ఫుడ్ ప్యాక్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ రియర్లో చూసుకున్నట్లయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే 90/90 12 ఇంచ్ టైర్స్ అయితే యూస్ అయితే చేశారు రియర్లో. అండ్ ఫ్రంట్లో కూడా మనకి సేమ్ టైర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్ డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంది, చాలా క్లాసిక్ అయితే ఉంది. అండ్ రియర్లో మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు రియర్ నుంచి డిజైన్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వెంటి ట్రీట్మెంట్ అయితే ఉంది. మీకు లోపలికి కొంచెం ఎయిర్ వెళ్ళడానికి అయితే కొంచెం యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి మెయిన్ మోటార్ అయితే ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ మీకు అర్బన్లో వచ్చేసరికి 2.9 కిలోవాట్ మోటార్ని అయితే యూస్ అయితే చేస్తారు. అండ్ ప్రీమియంలో వచ్చేసరికి 3.2 కిలోవాట్ మోటార్ని అయితే యూస్ అయితే చేస్తారు. అండ్ ఛార్జింగ్ అవడానికి 4 hours 30 minutes అయితే మనకి టైం అయితే తీసుకుంటుంది. మీకు అర్బన్లో 63 km/h స్పీడ్ అయితే ఉంటుంది. మీకు ప్రీమియంలో వచ్చేసరికి 73 km/h స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ రేంజ్ కూడా చేంజ్ అయితే అవుతుంది. అర్బన్లో వచ్చేసరికి 113 km రేంజ్ అయితే ఉంటుంది. అండ్ ప్రీమియంలో వచ్చేసరికి 127 km రేంజ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మీకు అర్బన్లో నార్మల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. రౌండ్ డైల్ అయితే ఉంది. అండ్ ప్రీమియంలో వచ్చేసరికి మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ మీకు సైజ్ స్టాండ్ డౌన్ అయితే ఉంది. అండ్ మీకు బ్లూటూత్ ఆప్షన్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ సెట్టింగ్స్
వెహికల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే, బ్లూటూత్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. మీకు బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడైతే బటన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, ఇది నొక్కి మీరైతే బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, ఇండికేటర్ స్విచ్ అండ్ అలాగే మనకి ఇక్కడ లైట్ ఆప్షన్ అయితే ఉంది. మీకు డిఆర్ఎల్లో ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఈ బటన్ యూస్ చేసుకుని. అండ్ హార్న్ స్విచ్ అనమాట. అండ్ రైట్ సైడ్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు, రివర్స్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ మీకు ట్రంక్స్ ఓపెన్ చేయడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి డ్రైవ్ మోడ్, ఈ మోడ్ నొక్కినట్లయితే మీకు అయితే డ్రైవ్లోకి వెళ్తుంది. అండ్ అలాగే మనకి మోడ్స్ కూడా చేంజ్ అయితే అవుతాయి, ఎక్కువ నుంచి స్పోర్ట్ కూడా చేంజ్ అయితే అవుతుంది. అండ్ సో ఇదిగా ఓవరాల్గా మనకి చేంజెస్ అయితే 2024లో చాలా చేంజెస్ అయితే చేశారు వీళ్ళు. అండ్ రేంజ్ని అండ్ అలాగే మనకి టాప్ స్పీడ్ని ఇవన్నీ కూడా వీళ్ళైతే మనకి రెక్టిఫై అయితే చేశారు, రేంజ్ ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే మనకి టాప్ స్పీడ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారనమాట. మనకి టాప్ స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ 73 km/h వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. అండ్ రేంజ్ కూడా చాలా ఇంక్రీజ్ అయితే చేశారు, 127 km/h వరకు మనకి రేంజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారనమాట. మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, కంఫర్ట్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లేట్ చేయకుండా మనం చేతక్ రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, మనం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇక్కడైతే ఒక బటన్ అయితే ఉంటుంది, సింగిల్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఆన్ అయితే అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు, స్వైప్ అయితే చాలా బాగుంది. చేతక్ వెల్కమ్ అని అయితే వస్తుంది, చూడొచ్చు మీరు, వెల్కమ్ అని అయితే వచ్చింది. అండ్ ఇక్కడ డీ బటన్ అయితే ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి డ్రైవ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. మనకి డ్రైవ్ మోడ్లోనే మొత్తం టాప్ ఎండ్ అయితే రీచ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మీకు దీంట్లో 2 మోడ్స్ అయితే ఉంటాయి, ఒకటి వచ్చేసరికి ఎకో మోడ్, ఇంకోటి వచ్చేసరికి స్పోర్ట్ మోడ్ అనమాట. స్పోర్ట్ మోడ్లోకి పెట్టినట్టయితే మనకి డిస్ప్లే అయితే రెడ్లోకి అయితే చేంజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే మనకి దీంట్లోనే మనకి ఛార్జింగ్ ఎంత ఉంది, డిస్ప్లే మనకి రేంజ్ ఇంకా ఎంత ఉంది, ఇవన్నీ కూడా అయితే డిస్ప్లే అయితే చేస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి దీంట్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి, ఒకటి వచ్చేసరికి అర్బన్, ఇంకోటి వచ్చేసరికి ప్రీమియం అనమాట. అండ్ వాటిలో కూడా మనకి స్టాండర్డ్ వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి టెక్ ప్యాక్ అని చెప్పేసి 2 మోడల్స్ అయితే ఉంటాయి. మీకు అర్బన్లో ఏంటంటే ఈ డిస్ప్లే అయితే ఉండదు, కలర్ డిస్ప్లే అయితే ఉండదు, ఓన్లీ మనకి ఈ డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఎల్సిడి డిస్ప్లే, అది కూడా రౌండ్ డైల్ అయితే ఉంటుంది. ఓల్డ్ మోడల్ ఏదైతే ఉందో ఆ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మనకి ప్రీమియంలో వచ్చేసరికి టీఎఫ్టీ కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ అయితే చేస్తారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ అలాగే మీకు అర్బన్లో డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ అయితే చేయరనమాట, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ అండ్ రియర్ కూడా. అండ్ దీంట్లో వచ్చేసరికి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది ఫ్రంట్లో, ప్రీమియంలో వచ్చేసరికి. అండ్ అలాగే మనకి టెక్ ప్యాక్ యాడ్ చేసుకున్నట్లయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఏ మోడ్లో ఏ వేరియంట్లో అయినా, అర్బన్లో అయినా ప్రీమియంలో అయినా మీకు హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ అలాగే మనకి బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ ఇవన్నీ కూడా యాడ్ అయితే అవుతాయి అనమాట. ఇది టెక్ ప్యాక్కి బేస్, నార్మల్ స్టాండర్డ్ ప్యాక్కి డిఫరెన్స్. అండ్ ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం, యూటర్న్ తీసుకుని టర్న్ రేడియస్ ఎలా చెక్ అయితే చేద్దాం. అండ్ టర్నింగ్ రేడియస్ అయితే చెక్ అయితే చేద్దాం. మనం చాలా ఈజీగా అయితే తీసుకుంటాం, టర్నింగ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 134 kg వెయిట్ అనమాట. మీకు ఏ వేరియంట్స్లో కూడా ఇదే సేమ్ వెయిట్ అయితే ఉంటుంది. మెయిన్గా మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే చేంజ్ అవుతుంది అనమాట. మీకు నార్మల్ అర్బన్ మోడ్లో అయితే, అర్బన్ వేరియంట్లో అయితే 2.9 kW బ్యాటరీ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రీమియం మోడ్లో వచ్చేసరికి, ప్రీమియం వేరియంట్లో వచ్చేసరికి 3.2 kW బ్యాటరీ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి మోటార్ అయితే సేమ్ అయితే ఉంటుంది, 4.2 kWh మనకి మోటార్ అయితే వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి మోటార్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి మోటార్ ఫుల్ అయితే చాలా బాగుంది, ఇన్స్టెంట్గా అయితే చాలా ఫుల్ అయితే ఉంటుంది. మీకు మిడ్ రేంజ్ ఉంటుంది, కాకపోతే టాప్ ఎండ్ అయితే అసలు అయితే ఉండదు. టాప్ ఎండ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఎందుకంటే చేతక్ అనేది టోటల్గా మనకి బిల్డ్ క్వాలిటీ బేస్డ్ అయితే వీళ్ళైతే డిజైన్ అయితే చేశారనమాట. మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏ స్కూటర్ అనేది తీసుకోండి, కాకపోతే చేతక్ కొనంత బిల్డ్ క్వాలిటీ ఏ స్కూటర్లో కూడా మీకు అయితే కనపడుతుంది అనమాట. అండ్ అలాగే మనకి కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా, చాలా క్లాస్గా అయితే ఉన్నాయి. కలర్స్లో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనకి అర్బన్ వేరియంట్లో మెయిన్గా ఒక బ్లూ షేడ్ అయితే వస్తుంది అనమాట, వైట్ అండ్ బ్లూ టైప్ అయితే వస్తుంది, స్కై బ్లూ టైప్ అయితే. ఆ కలర్ అయితే చూడడానికి అయితే చాలా ప్రీమియం అపీల్ అయితే వస్తుంది మీకు. అండ్ మీకు నార్మల్ ప్రీమియంలో అయితే 3 కలర్స్ అయితే ఉంటాయి, గోల్డ్, బ్లూ, బ్లాక్, ఇలా 3 కలర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే అర్బన్లో వచ్చేసరికి 1,15,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, నార్మల్ బేస్ వేరియంట్ది. అండ్ మనకి టెక్ ప్యాక్ వేరియంట్కి, ప్రీమియం వేరియంట్కి ఇలాగ ప్రైజెస్ అయితే చేంజ్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మీకు ఎక్స్షోరూమ్ నుంచి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే దీనిది మన ప్రజెంట్ మన దగ్గర ఉన్నది ప్రీమియం టెక్ ప్యాక్ వేరియంట్ అనమాట, ఫుల్లీ లోడెడ్ వెహికల్. దీనిది వచ్చేసరికి 1,68,000 రూపీస్ అయితే పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ భీమవరం అనమాట. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ గురించి, డౌన్ పేమెంట్ గురించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు మీరు. అండ్ అలాగే మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. ఒకసారి మనం 50 ఆ టైప్ వెళ్ళైతే బ్రేకింగ్ టెస్ట్ 50లో అయితే ఉన్నాం, బ్రేక్స్ అయితే టెస్ట్ అయితే చేద్దాం మనం.
బ్రేక్స్ అయితే చూడొచ్చు మీరు, బ్రేక్స్ అయితే ఈజీగా అయితే పడుతున్నాయి. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. రియర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. డ్రమ్ బ్రేక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ ట్రావెల్ బాగుంది, సస్పెన్షన్ కంఫర్ట్ లెవెల్స్ బాగున్నాయి, అండ్ అలాగే మనకి సీట్ కుషనింగ్ లెవెల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి మనం టాప్ స్పీడ్ అయితే చెక్ అయితే చేద్దాం. స్పోర్ట్ మోడ్లో అయితే ఉన్నాం. మీకు టాప్ స్పీడ్ వచ్చేసరికి అర్బన్ దానికి 63 km/h అయితే ఉంటుంది. మీకు ప్రీమియం దానికి వచ్చేసరికి 73 km/h అయితే ఉంటుంది అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్. 73 అంటారు కానీ ఇంకా ఎక్కువైతే రీచ్ అయితే అవుతుంది. ఎయిటీ వరకు అయితే రీచ్ అయింది బ్రో. చాలా 81 చాలా డీసెంట్ పంచ్ అని చెప్పాలి. నేనైతే అరౌండ్ 65 kgs వెయిట్ వరకు అయితే ఉంటాను అనమాట. అండ్ మనకి అరౌండ్ 81 km/h వరకు అయితే రీచ్ అయితే అయింది. ఓవరాల్గా మంచి ప్యాకేజ్ అని చెప్పాలి. బజాజ్ నుంచి అయితే చాతక్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సెప్షనల్ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా 2024 బజాజ్ చాతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ అయితే. ఈ స్కూటర్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. టిల్ దెన్ బాయ్ బాయ్.